ఈ వీడియోలో నేను మీకు ప్లగిన్స్ గురించి టోటల్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లగిన్ అంటే ఏమనేది మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే సింపుల్గా మీ వర్డ్ప్రెస్కి ఏదైనా మీరు ఇంటిగ్రేషన్ చేయాలన్నా కూడా ఒక కొత్త ఫీచర్ తీసుకురావాలన్నా కూడా మీకు ఈ ప్లగిన్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో ఇప్పుడు ప్లగిన్స్ అంటే ఇప్పుడు కొంచెం మీరు డైలీ యూస్ చేసే దాంట్లో చెప్పాలంటే ఇప్పుడు మీకు యాడ్సెన్స్ అనేది తెలిసి ఉంటుంది. లేదంటే యూట్యూబ్ చూసుకుందాం. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ మీరు దీంట్లో ఇంటిగ్రేట్ చేయాలంటే అంటే నీట్గా కనిపించేలాగా సో దానికి ఒక ప్లగిన్ కావాలా. సో ఆ ప్లగిన్స్ని మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ ప్లగిన్స్ అని సెక్షన్ ఉంటుంది. అంటే ప్లగిన్స్ అని ఉంది, ఇక్కడ నెంబర్ ఏదో 1 పడింది. సో అది ఏమంటే మీకు ఈ ప్లగిన్స్కి అప్డేట్ ఏమన్నా ఉన్నా కూడా అప్పుడు మీకు ఇక్కడ నోటిఫికేషన్ లాగా ఇట్లా 1 అని ఇట్లా రెడ్ కాదు ఆరెంజ్ అలా కలర్లో మీకు నంబర్తో వాటి చూపిస్తుంది. అంటే ఇక్కడ 1 అని రెడ్ కలర్లో పడిందంటే ఏదో ఒక ప్లగిన్కి అప్డేట్ ఉందని అర్థం. సో ఇక్కడ చూస్తే డిఫాల్ట్గా అయితే మనకి 2 ప్లగిన్స్ వచ్చింటాయి, బట్ అవి ఇన్యాక్టివ్లో ఉంటాయి. సో ఇది ఏంటంటే యాంటీ స్పామ్ ప్లగిన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో బ్లాగ్ నడుపుతున్నారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బ్లాగ్ ఉంది. సో దీంట్లో ఓపెన్ చేసి మీరు ఇక్కడ సంథింగ్ ఇలాగా ఏదన్నా రిప్లై ఇట్లా ఇవ్వాలనుకుంటే ఇక్కడ నార్మల్గా మనకి స్పామర్స్ ఏం చేస్తారు, ఏవో సంథింగ్ వాళ్ళ రిలేటెడ్ కంటెంట్ అంతా ఊరికే మన వెబ్సైట్లో స్పామ్ చేసుకుంటూ పోతారు. సో అప్పుడు ఏమవుతుందంటే వెబ్సైట్ అంతా కొంచెం నీట్గా ఉండదు. సో కాబట్టి మనం ఇక్కడ ఇలాంటి ప్లగిన్స్ వాడినాం అనుకోండి. ఇప్పుడు ఒకవేళ మనతో ప్లగిన్ లేదు, అప్పుడు ఎవరో స్పామర్ వచ్చినాడు, మొత్తం అంతా పోస్ట్ కన్నా వాళ్ళ కామెంట్సే అంటే గలీజ్గా అయిపోయి పెద్దగా అంటే ఇట్లా వచ్చినాయి. సో అప్పుడు అలాంటి దాంట్లో ఆపాలంటే దానికి కూడా ఒక ప్లగిన్ కావాలా. సో ఇది ఆ ప్లగిన్ యాంటీ స్పామ్ ప్లగిన్. ఇదొకటే కాదు, యాంటీ స్పామ్ రిలేటెడ్ చాలా ప్లగిన్స్ ఉంటాయి. సో బట్ డిఫాల్ట్గా అయితే ఇది వస్తుంది. సో ఒకవేళ యాక్టివేట్ చేసుకోవాలంటే ఇక్కడ చూస్తే యాక్టివేట్ బటన్ ఉంది కదా డిలీట్ పక్కన. సో యాక్టివేట్ బటన్ క్లిక్ చేసి మీరు ఆ ప్లగిన్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో అండ్ ఆ తర్వాత దాన్ని ఎట్లా సెటప్ చేయాలని ఉంటుంది, బట్ ఈ వీడియోకి అయితే అది చేయడంలే. అండ్ ఇక్కడ హలో డాలి అని కూడా ఉంటుంది. ఇది జస్ట్ ఊరికే ఒక ప్లగిన్ అని చెప్పవచ్చు. అండ్ ఇలాగంటే 2 ప్లగిన్స్ ఉంటాయి, బట్ ప్లగిన్స్ ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తే యాడ్ న్యూ బటన్ ఉంది కదా. సో యాడ్ న్యూ బటన్ క్లిక్ చేస్తే మనం అంటే థీమ్స్లో చూసినట్లే మనకి ఇట్లా ప్లగిన్స్ ఒక లైబ్రరీ లాంటిది వస్తుంది. అండ్ ఇక్కడ వర్డ్ప్రెస్ వాళ్ళ రిపాజిటరీనే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ అప్లోడ్ ప్లగిన్ అని ఉంది కదా. సో ఇది అప్లోడ్ ప్లగిన్ అనే అలాంటిదే. మనకి ఇక్కడ అపియరెన్స్లో పోయి థీమ్స్లో పోతే మనకి ఇక్కడ యాడ్ న్యూ థీమ్స్లో పోతే అప్లోడ్ థీమ్ అని ఉంటుంది. ఒకవేళ మీతో థీమ్ జిప్ ఫైల్ ఉంటే మీరు ఇట్లా బ్రౌజ్ కొట్టి దాన్ని సెలెక్ట్ చేసి కూడా మీరు జిప్ ఫైల్లో ఉండే అంటే థీమ్ని మీరు ఇన్స్టాల్ చేయగలుగుతారు అది. అండ్ ఇంకొకటి ఏమంటే నేను మీకు చెప్పినాను కదా, అంటే లాస్ట్ వీడియోలో మీకు నేను ఫ్రీగా అంటే పెయిడ్ అంటే సమ్ $100 ప్లస్ వర్త్ ఉండే ఇట్లా కంటెంట్ ఇస్తానని, అంటే థీమ్స్ అండ్ ప్లగిన్స్ ఫ్రీగా. సో దాంట్లో కూడా మీరు ఆ జిప్ ఫైల్ని మీరు ఇట్లా బ్రౌజ్ కొట్టి దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు దాన్ని ఇన్స్టాల్ చేయగలుగుతారు. అండ్ మీకు అప్పుడు ఇచ్చిన తర్వాత మరి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని ఇప్పుడు చెప్తున్నాను దాన్ని. సో ఇక్కడ బ్రౌజ్ కొట్టి మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అండ్ అప్లోడ్ థీమ్ అనే బటన్ కొడితేనే మీకు ఇది అనేది వస్తుంది, అంటే లైక్ ఈ సెక్షన్ అనేది. సో అలాగా థీమ్స్కి ఉంటుంది అండ్ అలాగే ప్లగిన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ ప్లగిన్ అంటే సో జిప్ ఫైల్ ఫార్మాట్లో ఉండే ప్లగిన్నే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది. ఇప్పుడు నేను ఆ తర్వాత ఇక్కడ చూస్తే మనకి చాలా ప్లగిన్స్ ఉన్నాయి. అండ్ దాని రిలేటెడ్ సెర్చ్ చేయాలంటే మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్కి అనుకుందాం, యూట్యూబ్ రిలేటెడ్ ప్లగిన్ కావాలి మనకి. సో ఆ ప్లగిన్ అంటే యూట్యూబ్ రిలేటెడ్ ప్లగిన్ చూద్దాం. సో ఇక్కడ యూట్యూబ్ అని కొడితే ఇలాగ మనకు వచ్చింది. సో యూట్యూబ్ది గ్యాలరీ ఇలాగ పెట్టాలనుకుంటే పెట్టచ్చు. అంటే మీరు యూట్యూబర్ అయితే మీరు మీ బ్లాగ్లో మీ యూట్యూబ్ వీడియోస్ అని కనిపించాలంటే ఇలాగ ఏదో ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకొని మీరు పెట్టచ్చు. సో అలాగే యూట్యూబ్ అంటే 1 కాదు 2 కాదు దండిగా ప్లగిన్స్ అనేవి వస్తాయి. చూడు ఇక్కడ చూస్తే నియర్లీ 4057 ప్లగిన్స్ ఉన్నాయి దీని రిలేటెడ్ అవైలబుల్గా. సో అలాగా ఒక్కొక్క ప్లగిన్ ఒక్కొక్క ఫీచర్ని మనకి యాడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఎలాంటి ఫీచర్ కావాలో ఆ ప్లగిన్ బట్టి మీరు దానిని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే నేను మీకు ముందుగానే చెప్పినాను కదా, ఇక్కడ మనకు ఒకటి అలర్ట్ అనేది వచ్చింది. అండ్ ఇంకొకటి ఏమంటే మీకు ఒక చిన్న టిప్ లాంటిది. ఇక్కడ చూస్తే మనకి దీని అలర్ట్ అని ఎట్లా చెప్పొచ్చు అంటే దీనికి క్లోజ్ బటన్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎల్లో కలర్ రిబ్బన్ లాంటిది ఉంది కదా, ఒకసారి ఎల్లో కలర్ లాంటి రిబ్బన్ ఏదన్నా సంథింగ్ ఇలా కనిపిస్తుంది అంటే అది అలర్ట్ అని అర్థం. అండ్ అలా కాకుండా రెడ్ కలర్ రిబ్బన్ వస్తే అది ఎర్రర్ అని అర్థం. అండ్ అలా కాకుండా గ్రీన్ అని వస్తే సంథింగ్ ఏదో మీరు చేసింటే అది సక్సెస్ అయిందని
అర్థం అది. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ బిగిన్ ఇన్స్టాలింగ్ ప్లగిన్స్ అని ఉంది. అండ్ ఈ ప్లగిన్స్ అనేవి ఈ అంటే థీమ్కి ఎందుకు అవసరం అంటే దీని ద్వారా మనం అంటే థీమ్ని ఇంకా బాగా వర్క్ అయ్యేలాగా చేయొచ్చు అని అర్థం. అండ్ థీమ్లో కొత్త ఫీచర్స్ని తెప్పియచ్చు. సో ఇప్పుడు చూస్తే కాంటాక్ట్ ఫార్మ్ అని ఉంది. సో ఈ కాంటాక్ట్ ఫార్మ్ ప్లగిన్ ఏం చేస్తుందంటే నార్మల్గా అంటే దీన్ని బాగా వైడ్లీగా యూస్ చేస్తారు. అండ్ నేను కూడా చాలాసార్లు నా వెబ్సైట్లో ప్రతిసారి ఫార్మ్ కావాలంటే కాంటాక్ట్ ఫామ్ యూజ్ చేస్తాను. సో కాంటాక్ట్ ఫామ్ ఏం చేస్తుంది అంటే ఒక ఫామ్ తయారు చేస్తారు. సో దాంట్లో ఎలాగంటే ఇప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ కావాలనుకున్నట్లయితే అంటే ఇక్కడ ఈ ఫామ్ ఫిల్ చేయని అంటారు కదా, అలాగా మీ నేము, ఈమెయిల్, వాట్సాప్ నెంబర్ కాదు సంథింగ్ ఏదో ఒక నెంబర్, అలాగే దాంతోపాటు కింద మెసేజ్ ఏమన్నా ఉంటే ఆ మెసేజ్ పెట్టి సెండ్ కొడితే అది మనకి మెయిల్కి వస్తుంది. సో అది ఒక కాంటాక్ట్ ఫామ్ తయారు చేయడానికి వాడతారు దీన్ని. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్ అంటే సో అంటే ఇది వెబ్సైట్ బిల్డర్. అండ్ ఆ బిల్డర్స్ గురించి కూడా నేను సపరేట్ ఒక వీడియోలో చెప్తా. సో దాని నుంచి ఏం వరే పనిలే. అండ్ తర్వాత బ్లాగ్ పోస్ట్ యొక్క లేఅవుట్లు అంట. అండ్ దాంతోపాటు సంథింగ్ WP మ్యాగజైన్ మాడ్యూల్స్ అంట, అలాంటివన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు దీనివల్ల ఏం లాభం అంటే మీకు చెప్పినాం కదా, ఈ థీమ్లో కొన్ని ఫీచర్స్ అనేవి ఇది కొత్తగా తెస్తాయని. సో ఇప్పుడు బిగిన్ ఇన్స్టాలింగ్ ప్లగిన్స్ అని కొడతాం. సో ఇంకొకటి ఏమంటే మీరు గమనించినట్లయితే ప్రెజెంట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ఉన్నాయి, అంటే కొన్ని ఆప్షన్సే ఉన్నాయి, అంటే లైక్ పోస్ట్, మీడియా, కామెంట్స్ ఇలాగన్నీ. బట్ కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అవి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లగిన్స్ రిలేటెడ్ కంటెంట్ అంతా అంటే దాన్ని సెట్టింగ్స్ చేసేదన్నా అలాంటివన్నీ మనకి లెఫ్ట్ సైడే పడతాయి. సో ఇక్కడ చూస్తే మనకి ఇన్స్టాల్ రిక్వైర్డ్ ప్లగిన్స్ అనే పేజ్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే మనకి ఒక్కొక్కటి ఇన్స్టాల్ చేయకోకుండా మనకి ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో దాన్ని అన్నింటినీ సెలెక్ట్ ఆల్ కొట్టి అంటే ఇట్లా దీన్ని కొడితే సెలెక్ట్ అయిపోతాయి. అండ్ ఆ తర్వాత బల్క్ యాక్షన్ అని ఉంది కదా, సో ఇప్పుడు బల్క్లో మనం ఇన్స్టాల్ అన్నా డిలీట్ అన్నా అలాంటి పనులను చేయొచ్చు. సో ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంది కదా, సో ఇన్స్టాల్ బటన్ అంటే ఇన్స్టాల్ని సెలెక్ట్ చేసి అప్లై కొడతా. అండ్ మీరు దీని పైన చేయొచ్చు, కిందనే చేయొచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై క్లిక్ చేస్తా. సో ఇది అనేది ఏమవుతుందంటే ఈ ప్లగిన్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి అండ్ దాంతోపాటు ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది. బట్ సేమ్ ఇలాగే ఇప్పుడు మనం ఇన్స్టాల్ అని క్లిక్ చేసినాం కదా, అండ్ దాంతోపాటు మనము దానిని యాక్టివేట్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు అపియరెన్స్లో చూసుకుంటే మనం థీమ్స్ని డిలీట్ చేసేది అంటే యాక్టివేట్ చేసేది చూసినాం కదా, ఇలాగ యాక్టివేట్ అని. సో అలాగ యాక్టివేట్ చేసేది మనకి ప్లగిన్స్లో కూడా ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే ఇవన్నీ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయినాయి. సో ఒకసారి రిటర్న్ టు అని కొట్టి సో ప్రెజెంట్ అయితే ఇవి ఇన్యాక్టివ్లో ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాల్డ్ ప్లగిన్స్లో పోతే మనకు అప్పుడు 2 ఉన్నాయి కదా, బట్ ఇక్కడ చాలా వచ్చినాయి. బట్ ఇవి అంటే ప్రెజెంట్ అయితే మనం ఇది యాంటీ స్పామ్ అనేది ఒకటి అంటే టర్న్ ఆన్ చేసినాం కదా, అంటే యాక్టివేట్ చేసినాం కదా. సో అందుకే సెట్టింగ్స్ డీయాక్టివేట్ అని వస్తున్నాయి. సో దీనిలో యాక్టివేట్ చేయాలంటే సేమ్ అట్లే మనం బల్క్లో కూడా దాన్ని యాక్టివేట్ చేయొచ్చు, ఇక్కడనే చేయొచ్చు, లేదంటే మనం ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ ఫోల్డర్లోనే దానిని చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు కావాల్సినది ఇది అండ్ ఇది అవసరం లేదు. సో ఈ 3ని మనం ఇట్లా అన్నీ కాకుండా మనకి ఇష్టమైనవి సెలెక్ట్ చేసి ఇక్కడ బల్క్ యాక్షన్స్ అని ఉంది కదా, మనం యాక్టివేట్ కావాలి కాబట్టి యాక్టివేట్ సెలెక్ట్ చేద్దాం అండ్ అప్లై కొడదాం. సో ఇప్పుడు ఏమవుతాయంటే ఈ ప్లగిన్స్ అనేవి మన కోసం యాక్టివేషన్ అనేది అయిపోతాయి. సో నార్మల్గా ఎన్ని ఎక్కువ ప్లగిన్స్ అంటే అంత కొంచెం అంటే లోడ్ అయ్యే టైం పట్టుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏమంటే మీరు యాక్టివేట్ చేసినారు కదా, అండ్ దాంతోపాటు మీరు డీయాక్టివేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అంటే ఆటో అప్డేట్స్ ఎనేబుల్ చేయొచ్చు, డిసేబుల్ చేయొచ్చు, అలా అవన్నీ కూడా మనం బల్క్ యాక్షన్స్ ద్వారా చేయొచ్చు. బట్ ఇక్కడ మీకు ఒక చిన్న అంటే ఒకటి థింగ్ చెప్పాల్సినది ఏమంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏంటంటే ఇప్పుడు నాకు ఇది సెలెక్ట్ చేసిన సో నాకు ఇవి 2 డిఫాల్ట్గా వచ్చింది వద్దు. సో అప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొడితే నార్మల్గా అవి పోవు, అంటే ఇది ఒక్కటే డిలీట్ అయిపోతుంది. బట్ ఇది ఎందుకు డిలీట్ కాలేదంటే నేను మీకు చెప్పినాను కదా, థీమ్స్లో అయితే ఇప్పుడు యాక్టివ్లో ఉండే థీమ్ని మనం డిలీట్ చేయలేమని. సో అదే థింగే మనకి ఇక్కడ ప్లగిన్స్ కూడా అప్లై అవుతుంది. సో కాబట్టి మీరు ఇక్కడ డీయాక్టివేట్ కొట్టిన తర్వాతే మనకు అది డిలీట్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీయాక్టివేట్ క్లిక్ చేద్దాం. సో డీయాక్టివేట్ కొట్టిన తర్వాత డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. బట్ అలా కాకుండా ప్రెజెంట్ యాక్టివ్లోనే మనకి ఇక్కడ డిలీట్ బటన్ లేదు, ఎందుకంటే యాక్టివ్లోనే కాబట్టి అవి. సో ప్రెజెంట్ అయితే అలాగ మనం డిలీట్ అనే దానిని చేయొచ్చు. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లగిన్స్ని మనం కొన్ని ఇన్స్టాల్ చేసినాం. సో దాన్ని ఇట్లా అంటే యాక్సెస్ చేయాలంటే ఇక్కడ చూస్తే మనకి WP మ్యాగజైన్ మాడ్యూల్స్ లైట్ అని ఉంది. ఇప్పుడు దీని రిలేటెడ్ కంటెంట్ అంతా ఇది ఉంటుంది. సో దాని ఆప్షన్స్ అన్నీ ఇవి ఉన్నాయి. అండ్ ఏమన్నా చేంజెస్ వచ్చినా లేదో చూద్దాం వెబ్సైట్కి. అండ్ జస్ట్ పెద్దగా ఏం చేంజెస్ రాలే, బట్ అది ఒక్కొక్క ఇట్లా థీమ్ పైన అది చేంజెస్ వస్తాయి రావా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కొన్ని కోర్ అంటే ప్లగిన్స్ అన్నీ ఉంటాయి. ఎట్లాగంటే రేవ్ స్లైడర్ అని ఉంటుంది,
సో అంటే దాన్ని స్లైడర్ రెవల్యూషన్ అంటారు. సో అది ఎలాగంటే ఇప్పుడు కొంచెం చాలా అంటే చాలా ప్రొఫెషనల్గా లుకింగ్ వెబ్సైట్ చేయాలంటే రెవల్యూషన్ స్లైడర్ వాడాల్సి ఉంటుంది. సో అలాగా ఇప్పుడు దాని కంటెంట్ అంతా వెబ్సైట్లో ఉంది, బట్ ఆ ప్లగిన్ లేకుంటే వెబ్సైట్ అంతా కొంచెం ఇట్లా తిక్కగా కనిపిస్తాయి. సో కాబట్టి మీరు ప్రతిసారి ఖచ్చితంగా ఒక థీమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా దాని రిలేటెడ్ ప్లగిన్స్ని యాక్టివేట్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అండ్ సో ఇప్పుడు యాక్టివేషన్ తెలిసింది, డీయాక్టివేషన్ తెలిసింది, అండ్ దీనివల్ల యూజ్ తెలిసింది. సో ఇప్పుడు దీని అప్డేట్ ఎందుకు చేయాలా అండ్ ఎట్లా చేయాలని చూద్దాం. సో ఇప్పుడు మీరు సింపుల్గానే ఇక్కడ అప్డేట్ నౌ బటన్ కొట్టి కూడా అప్డేట్ చేయొచ్చు. లేదంటే మీరు ఇక్కడ పైన చూసినట్లయితే ఇక్కడ బటన్ ఉంది కదా, ఇక్కడ 2 అని మీకు అప్పుడే ముందే చెప్పినాను కదా. అప్డేట్స్ అనేవి కూడా మనము ఇక్కడ లైక్ ఈ బటన్లో కొట్టి మనం అప్డేట్స్ అనేవి చేయొచ్చు అని. సో ఇప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ ఆల్ కొట్టి కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ థీమ్స్కి సపరేట్ సెక్షన్, ప్లగిన్స్కి సపరేట్ సెక్షన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇట్లా డైరెక్ట్గా సెలెక్ట్ చేసి అప్డేట్ ప్లగిన్ కొట్టినా కూడా మనకి ప్లగిన్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. అండ్ దాంతోపాటు దీనివల్ల మనకి మెయిన్గా ఏం లాభం ఉంటుందంటే ఒకే ఒకటి ఏమంటే మన వెబ్సైట్లో వల్నరబిలిటీస్ అనేవి సో రావు అంటే ఉంటాయి, బట్ చాలా వరకు తగ్గుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ని హ్యాక్ చేయలేరా అంటే చేయగలము. అంటే ఇప్పుడు అంటే యాజ్ అన్ ఎథికల్ హ్యాకర్గా చెప్తాను, వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ హ్యాకింగ్ పాసిబుల్ అవుతుంది. అండ్ అది అంటే మనం అనుకుంటున్నట్లు వర్డ్ప్రెస్ అంటే కొంచెం సెక్యూర్ కదా అంటున్నామంటే కరెక్టే, వర్డ్ప్రెస్ సెక్యూరే, బట్ మనం దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తామనే దానిపైన వర్డ్ప్రెస్ యొక్క సెక్యూరిటీ మెయిన్గా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు మెయిన్గా మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు నేను రికమెండ్ చేసేది ఏంటంటే అప్డేట్స్ చేసే ముందు ఖచ్చితంగా మీ డేటానంతా బ్యాకప్ చేసి పెట్టుకోవాలా. సో డేటా బ్యాకప్ అంటే సింపుల్గా చెప్తా ఫాస్ట్గా. సో మీరు అంటే వర్చువల్ మిన్కి రాండి. సో వర్చువల్ మిన్ లాగిన్ కావండి. సో ఇది ఏందో తెలియకుంటే మీరు వెళ్ళి ఫస్ట్ వీడియోని చూడండి, ఇది ఏందో అర్థమవుతుంది. సో ఇక్కడ ఫైల్ మేనేజర్ ఇట్లా ఉంది, ఫైల్ మేనేజర్. సో ఫైల్ మేనేజర్లో వస్తే మీకు ఇక్కడ WP అడ్మిన్ ఇలాంటి ఫోల్డర్స్ అన్నీ ఉండేది, ఫైల్స్ అన్నీ వస్తాయి. సో మీరు దీనికి సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఉండే సెలెక్ట్ ఆల్ బటన్ క్లిక్ చేసి మీరు ఇక్కడ చూస్తే ఫైల్లోకి వెళ్ళాలి. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమని ఉంటుందంటే క్రియేట్ న్యూ ఆర్జీవ్ అని ఉంటుంది, ఆర్కైవ్ అని. సో దాన్ని క్లిక్ చేస్తే సో ఇక్కడ ఫైల్ నేమ్ అని ఉంటుంది. సో ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. సో జిప్ ఫైల్ ఫార్మాట్ పెడతాం. మనం దీన్ని ఏదో ఒక పేరు పెట్టుకుందాం, బ్యాకప్ అని పేరు ఇచ్చి కంప్రెస్ కొడతాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫైల్స్ అన్నీ ఒకచోట కంప్రెస్ అవుతాయి. సో ఇప్పుడు ఫైల్ కంప్రెషన్ అయితే అయిపోయింది. అండ్ మీరు దాన్ని జిప్ ఫైల్ ఉంటుంది. సో జిప్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో అంటే దానివల్ల ఏమవుతుందంటే మీరు మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ని బ్యాకప్ చేశాను అట్లా, బట్ ఇది ఒక్కటి చేస్తే దాన్ని బ్యాకప్ చేసినట్లు అర్థం కాదు. సో మీరు ఇంకా ఏం చేయాల్సి ఉంటుందంటే మీరంటే డేటాబేస్లో వెళ్ళి మీ డేటాబేస్లు కూడా బ్యాకప్ చేయాల్సి ఉంటుంది. బట్ అంటే నేను దీంట్లో కన్ఫిగరేషన్ కొంచెం సరిగా చేయలేదు కాబట్టి అంటే నా లోకల్ సర్వర్ అని చెప్పినాను కదా. సో దీంట్లో అయితే డేటాబేస్ బ్యాకప్ పాసిబిలిటీ కాదు, బట్ అడ్మిన్ అకౌంట్లో అయితే అంటే నాకైతే అవుతుంది. సో బట్ ఇంకా మీరు ఇట్లా బ్యాకప్స్ చేసుకోవాలన్నా కూడా అంటే ఒకవేళ మీరు hosting.inలో అంటే ఇట్లా హోస్టింగ్ కొనుక్కున్నట్లయితే మీరు నా ఈమెయిల్కి ఒక మెయిల్ డ్రాప్ చేసేస్తే అయిపోతుంది. సో నేను ప్రతిసారి అంటే బ్యాకప్స్ అనేవి చేసి ఎక్కడైనా సేవ్గా పెడతాను మీ వెబ్సైట్ని. సో అప్పుడు ఏమన్నా అప్డేట్లు జరిగినా ఏం ప్రాబ్లం ఇట్లా గందరగోళం కావు. అండ్ ఇంకొకటి ఏమంటే మీరు దాన్ని అలా కాకుండా ఇప్పుడు మీకు చెప్పినాను కదా, ఇప్పుడు మనకి వర్డ్ప్రెస్ బ్యాకప్ అనేది ఒక కొత్తది ఏదో సంథింగ్ వచ్చిందని. సో దాన్ని ఎట్లా చేయాలంటే ఇట్లా కూడా చేయొచ్చు, బట్ ఇంకొక రకం కూడా చేయొచ్చు. మీరు దానికి కూడా ప్లగిన్స్ ఉన్నాయి. సో యాడ్ ప్లగిన్ బట్టి ఏదో ఒక బ్యాకప్ చేసుకునే ప్లగిన్ దాంతో కూడా మీరు వర్డ్ప్రెస్ని టోటల్గా బ్యాకప్ చేసుకోవచ్చు. సో అంటే మీకు ప్లగిన్ వల్ల ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది అండ్ దానివల్ల యూజ్ ఎంత ఉందని మీకు ఈ వీడియోలో టోటల్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మెయిన్గా ఏం చెప్తానంటే ఇట్లా నెక్స్ట్ ఒక పేజ్ అంటే ఏమి అండ్ దాంతోపాటు పోస్ట్లు అంటే ఏమి, దాన్ని నేను ఎట్లా మెయింటైన్ చేయాలా అంటే ఎట్లా మేనేజ్ చేయాలా అనే విషయాన్ని చెప్తాను. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.